జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ మందార పువ్వుల్లో ఒక పువ్వుని తాకుబిడ్డ, నీకు రాబోయే శుభవార్త ఏంటో స్వయంగా ఈ దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకో అని ఈరోజు అమ్మవారు మన ముందు 3 మందార పువ్వులనైతే ఉంచారండి. 1, 2, 3. వీటిల్లో మీరు ఒక్కసారి దుర్గమ్మని తలుచుకొని జై దుర్గా భవాని అని చెప్పి అనుకొని, అలానే జై దుర్గా భవాని అని కామెంట్ చేసి, ఈ 3 పువ్వుల్లో ఒక పువ్వునైతే తాగితే మీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో, ఎలాంటి జీవితాన్ని అందించబోతున్నారో అన్నీ కూడా స్వయంగా మనం దుర్గమ్మ మాటల్లోనే విందామండి. కాస్త ప్రశాంతంగా మనసుని ఉంచుకోండి. మీ జీవితం ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి ఊహించుకొని ఈ 3 పువ్వుల్లో ఒక్క పువ్వుని తాకు. ఖచ్చితంగా మీకు పూర్తిగా దుర్గమ్మ ఆశీర్వాదం ఎలా అందుతుందో మీకే తెలుస్తుంది. ఈ శుభవార్త నీకు కావలసిన ఆ శుభవార్త నువ్వే విని తెలుసుకో అని అమ్మవారు మనకు ఈరోజు 3 మందార పువ్వులనైతే తీసుకొచ్చారు. ఇక ఈ 3 పువ్వుల్లో ఏ పువ్వుని మీరు ఎంచుకున్నారో అమ్మవారు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మొదటి పుష్పం. ఎవరైతే ఈ మొదటి నెంబర్ పువ్వుని తాకారో వారికి రాబోయే జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం విందామా? ఇలా చూడమ్మా, నువ్వు మొదటి పువ్వుని తాకావు కదా, నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఉంది కదా. ఖచ్చితంగా విను. నీ సమయం, నీలో ఒక ఆత్మవిశ్వాసం పుడుతుంది. నువ్వు కోరుకున్నది నీకు ఇష్టం వచ్చి చేయగలుగుతావు. అలానే నువ్వు మనసు పెట్టిన పనిలో పూర్తిగా లీనమై ఆ పన్ని పూర్తి చేస్తావు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నా నీ యొక్క గోల్ అనేది నువ్వు రీచ్ అవ్వబోతున్నావు. నీ గోల్ని నువ్వు సాధించబోతున్నావు. అలానే నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు సంతోషపెట్టే ఒక మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు. నీలో ఒక మంచి పవర్ అనేది ఉంది, నీ చేతికి కూడా వస్తుంది. ఇప్పటి వరకు నీ నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు నీ గురించి తెలుసుకొని నీకు ఏదైతే ఇష్టం వచ్చినట్లుగా నీతో పాటే ఉంటారు. నువ్వు చెప్పిందే వింటారు. నువ్వు ఇష్టపడేటట్లుగా నువ్వు మెచ్చుకునేలా ఉంటారు. నువ్వంటే పడి చచ్చేంత ప్రేమ చూపుతారు. అన్నీ కూడా నీ నియంత్రణలో ఉంటాయి. ఇక రాబోయే కాలంలో జీవితంలో చాలా పెద్ద మార్పులే వస్తాయి. ఈ మార్పులు చాలా కాలం నీ జీవితంలో అలానే ఉండిపోతాయి. నీ యొక్క స్థాయి అనేది ఇంట్లోనూ అలానే నువ్వు చేసే స్థలంలోనూ మంచిగా ఉంటుంది. మంచి అభివృద్ధి అనేది నీ పనిలో ఉంటుంది. అది నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా మంచి ప్రమోషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నీ చేతిలో ఒక పవర్ అనేది ఉంటుంది. మొత్తానికి చెప్పాలి అంటే ఒక రాజులా, రాణిలా నువ్వు నిలబడతావు. ఇక నీకు మంచి కాలం అనేది ఆరంభమైంది. నీ జీవితంలో పెద్ద మార్పు అనేది రాబోతుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేసే పనిలో కావచ్చు. ఏ రంగంలో ఉంటే అందులో నువ్వు మంచి స్థాయిలో ఉంటావు. ఎక్కడైనా సరే మంచి యోగం అనేది నీకు రాసిపెట్టి ఉంది. మంచి మార్పు వస్తుంది. నీకు చాలా మంచి జరగబోతుంది. చెప్పాను కదా, ఆ రాబోయే కాలం నీ నియంత్రణలో ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్లు మంచి ఎదుగుదల అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇక దిగులు చెందకు అని 1వ నెంబర్ పువ్వు తాకిన వాళ్ళకైతే దుర్గమ్మ ఇలాంటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అలానే నువ్వు మొదటి స్థానంలో ఉంటావని అమ్మవారు చెప్పారు. నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఈ మందార పువ్వుని తాకిన నువ్వు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలోనే ఉంటావు. అన్నిట్లో విజయాన్ని కూడా పొందుతావు అని 1వ నెంబర్ పువ్వు తాకిన వాళ్ళకైతే చెప్పారు. ఇక 2వ నెంబర్ పువ్వు తాకిన వాళ్ళకి అమ్మవారు ఏం చెప్తున్నారంటే, నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో, నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి కదా. విను. నీకు చాలా డబ్బు రాబోతుంది. అలానే శాశ్వతమైన సంతోషం అనేది కూడా నీకు వస్తుంది. చాలా కాలం ఆగిపోయిన భూమికి, ఆస్తికి సంబంధించిన పనులు అనేటివి సవ్యంగా జరగబోతున్నాయి. ఇక డబ్బు సమస్యలు అనేవి నీకు ఏది కూడా అస్సలు ఉండదమ్మా. డబ్బులు మంచిగా వస్తాయి. మంచిగా సంపాదిస్తావు. నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో మంచి ఆదాయం అనేది ఖచ్చితంగా నీకు ఉంటుంది. ఏదైనా సరే నీకు గెలుపు వస్తుంది. మంచిగా జాబ్ కావచ్చు, నీ యొక్క వ్యాపారం, బిజినెస్ కావచ్చు, అన్నీ కూడా ముందుకు వెళ్తుంది. డబ్బు లాభంగా వస్తుంది, ఎక్కువగా మారుతుంది. ఇక నీ జీవితం చాలా లగ్జరీగా జీవించబోతున్నావు. కాబట్టి నీకు వచ్చిన డబ్బుని నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆచితూచి ఖర్చు పెట్టు. ఏది కూడా వచ్చింది అనే వృధా చేయకు. చెడు అలవాట్ల జోలికి అస్సలు వెళ్ళకు. ఆ దారిని కూడా కన్నెత్తి చూడకు. చెడు అలవాట్లు అంటే
ఏంటో నీకు తెలిసినవే కదా. మంచి మంచి చెడులు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మంచి దారిలో నడిస్తే మంచి, చెడు దారిలో నడిస్తే చెడు. కర్మలు అనేవి చాలా ముఖ్యం. కర్మలే నీ జీవితాన్ని తయారు చేస్తాయి. నీకు ఏం చేస్తారో అదే నువ్వు పొందుతావు. కాబట్టి నువ్వు మంచి కర్మలే చేయి. ఎప్పుడూ కూడా నువ్వు ఇది మర్చిపోకు. నువ్వు ఇతరులకు ఏదైతే ఇస్తావో అదే వస్తుంది అనే భావన నువ్వు మరవకు. ఎవరిని హేళన చేయకు. చిన్నవాళ్ళెవరిని కూడా తక్కువ చేసి చూడకు. అందరూ సమానమే. నీకు చాలా స్వార్థం అనేది లేకుండా చూసుకుంటున్నావు కదా, అది చాలా మంచి విషయమే. అలానే నీకు ఇగో వచ్చినా సరే అక్కడి నుంచి నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలే కానీ నీ ప్రతీకారం చూపాలి, నీ కోపాన్ని ఇగోని చూపించాలి అని అనుకోవద్దు. కాస్త జాగ్రత్తగా ఉండు. అలానే నువ్వు అందరితో నడిస్తే సంతోషంగా ఉంటావు. నేనొక్కటే నడుస్తానులే అంటే ఒంటరిగానే కదా ఉంటావు. అలా కాకుండా అందరితో కలవాలి, అందరితో సమయం గడపాలి. అలా ఉంటేనే నీకు ఆనందం. ఇక నీకు మంచి సమయం రాబోతుందని చెప్పాను కదా, అది ఎప్పటికీ కూడా నీతోనే ఉండాలి అంటే కాస్త అందరితో మంచిగా వ్యవహరించు. అందరితో సమయాన్ని గడుపు. మంచి సమయం అనేది తానుగా వస్తుంది. చెప్తున్నాను కదా, గర్వాన్ని అస్సలు చూపించకు. జలసి అనేది నీలో అస్సలు రానివ్వకు. ఎవ్వరూ నీతో ఉండరు అని గుర్తుపెట్టుకో. ఈ గర్వం, అలానే అసూయ, కోపం, ద్వేషం అనేది నిన్ను అందరికీ దూరం చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో. ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని నువ్వే బాధపడతావు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. నీకు మాత్రమే చెబుతూ ఉన్నాను విను. నువ్వు ఎంచుకున్న ఈ పువ్వు లెక్క నువ్వు స్వచ్ఛంగా ఉండాలి. నువ్వు స్వచ్ఛంగా ఉంటావు కూడా. ఎందుకంటే ఈ దుర్గమ్మని ఎవరైతే కొలుస్తారో వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషం, గర్వం అనేవి అస్సలు ఉండవు. ఒక్కొక్కసారి డబ్బు అనేది వచ్చినప్పుడు నాకేంటిలే అనే ఒక మనస్తత్వం అనేది రావటం మానవ సహజం. అందుకే అది కూడా రానివ్వకుండా జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా ఉండు అని రెండవ పువ్వు తాకిన వాళ్ళకైతే చెప్పారు. ఇక ఆఖరిగా మూడవ పువ్వు తాకిన వాళ్ళకి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో విందామా. ఇలా చూడు, ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంది. ఏం జరిగినా, ఏం జరగాలనుకున్నా అన్నీ కూడా నీ యొక్క కట్టుబాట్లలో ఉంటుంది. ఇక నీ జీవితం కొత్త కొత్త మార్పులు అనేటివి రాబోతున్నాయి. నువ్వు అనవసరంగా ఎక్కువ ఖర్చులు కూడా ఏమీ చేయవులే. అలానే చేయకు కూడా. ఏదో చూపించుకుందాం అన్నట్లు అందరికీ చెప్పి చెప్పి అనవసరంగా కొంటే అవి నీకు అప్పుల పాలవుతుంది అని గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. అనవసరంగా ఏది పడితే అది కొని డబ్బుని వృధా చేయకు. మళ్ళీ అవి కొని వాటి వల్ల బాధపడ్డం ఇలా ఏదీ ఉండదు కదా. కాబట్టి అర్థం చేసుకుని నీ యొక్క పొదుపు అనేది కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండాలి. వృధాగా డబ్బు ఖర్చు చేశావనుకో, అది ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని తర్వాత ఎక్కువగా నువ్వు బాధపడతావు. ఇక ఏ ప్రయోజనం ఉండదు. అనవసరమైన షాపింగ్లు, అనవసరమైన వస్తువులు ఇలా అవన్నీ కొనడం ఆపేసి ఏది ముఖ్యమో, ఎప్పుడు ఏది అవసరమో అవి మాత్రమే కొనుక్కొని కాస్త పొదుపుగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీకు రాబోయే రోజుల్లో పొదుపు, ఇప్పుడు నువ్వు ఎంత పొదుపుగా ఉంటావో రానున్న రోజుల్లో అప్పుడు అంత సంతోషం మిగులుతుంది. లేదంటే నువ్వు తృప్తిగా అస్సలు జీవించలేవు. ఇప్పుడు పొదుపులో ఉండబట్టే రాబోయే కాలంలో నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది. ఎందుకంటే కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. ఇప్పుడున్న డబ్బు, అలానే ఇప్పుడున్న వసతి అనేది రేపు కొద్దిగా తగ్గింది అనుకో, అప్పుడు నువ్వు ఈ యొక్క అలవాట్లకి, ఈ యొక్క ఆడంబరానికి నువ్వు అలవాటు పడి మళ్ళీ కొంచెం సర్దుకోవాలంటే కష్టమే కదమ్మా. అందుకే ఇప్పుడే చెబుతున్నాను, కొంచెం పొదుపు నేర్చుకో. నీ యొక్క డబ్బు తగ్గుతుందని కాదు. ఒకవేళ కాలం అనేది నీకు అనుకూలించని సమయంలో నీ పొదుపే నీకు శ్రీరామ రక్షగా కాపాడుతుంది. అవసరం లేనివి తీసుకుంటూ ఉంటావు కదా, అలా జల్సాలనేటివి కాస్త తగ్గించు. నీ భవిష్యత్తు కోసమే మళ్ళీ నువ్వు ఖచ్చితంగా మారాలి. మరోవైపు మంచి మార్పులు కూడా నీ జీవితంలో వస్తాయి. చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి, అది జరుగుతుందా లేదా అని అనుకుంటున్నావు కదా, అది సవ్యంగా జరుగుతుంది. ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు మూడో పువ్వు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి. మీరు ఈ మూడిట్లో ఏ నెంబర్ పువ్వు చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే జై దుర్గాభవాని అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.